గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా 1,00,000 మంది సామర్థ్యంతో ఫ్యూచర్లో స్టేడియం, TG20కి IPL స్థాయి గుర్తింపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే గ్రామీణ ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడానికి TG20 లీగ్ మంచి వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తొలిసారిగా TG20 లీగ్ జరిగింది. ఈనాడు సంస్థ ప్రోత్సహించడం అంటే ఆటగాళ్లకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టే. అలాంటి సంస్థ అండగా నిలవడంతో ఈ లీగ్కు దాదాపు IPL స్థాయి గుర్తింపు లభించింది అని ప్రస్తుతించారు. రాష్ట్రంలోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు BCCI, హైదరాబాద్ క్రికెట్ సంఘంతో చర్చిస్తున్నట్లు చెప్పారు. TG20 మొదటి సీజన్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ను సీఎం రేవంత్ అభినందించారు. గురువారం MCHRDలోని బోధి పెవిలియన్లో జరిగిన కార్యక్రమంలో ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, జట్టు మేనేజ్మెంట్ను ఆయన సత్కరించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక హైడ్రోజన్తో చుక్ చుక్ అంటూ భారతీయ రైల్వేల్లో కొత్త అధ్యాయానికి నాంది పడబోతోంది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. హైడ్రోజన్తో చుక్ చుక్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక హనుమకొండ విద్యార్థికి నీట్లో 13వ ర్యాంక్. యూజీ ఫలితాల వెల్లడి. 11.21 లక్షల మంది అర్హులు. తెలుగు విద్యార్థులకు ర్యాంకుల పంట. అక్టోబర్ వరకు లోటు వర్షపాతమే. రిజర్వాయర్లలో నిల్వలు అంతంత మాత్రమే. సాగునీటి లభ్యత ఆధారంగానే పంటలు వేయాలి అని సూచిస్తున్నారు. వరిలో స్వల్పకాలిక రకాలను పండించాలి. అత్యవసర ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలో సిఫార్సులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఉల్లి తినలేం, అల్లం వెల్లుల్లి కొనలేం. ఈ యుద్ధం. వర్షాభావంతో కొండెక్కిన నిత్యావసరాలు. మినపప్పు, గుడ్లు, చక్కెర, మిర్చి, బియ్యం ధరలకు రెక్కలు. సరఫరా తగ్గుదల, వ్యాపారుల నిల్వలతో ప్రభావం. మధ్యతరగతి పేద కుటుంబాల వంటింటి బడ్జెట్ తల్లకిందిలైంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఆంధ్రజ్యోతి కరువు కోరల్లోకి. రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఎల్నినో అంటూ ప్రధాన వార్తనిచ్చారు. ఇప్పటికే 33% లోటు వర్షపాతం నమోదు. ఈ సీజన్లో 40% లోటు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓవైపు ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఉన్న నీళ్లు తాగునీటికే సరిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా కటకట ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గత ఎల్నినోల కంటే తీవ్రంగా ఈసారి సిచ్యువేషన్స్ ఉంటాయట. తొందరపడి సాగు చేస్తే నష్టపోతారు అని చెప్పేసి ఇదొక రైతులకు హెచ్చరిక అని చెప్పొచ్చు. బోరుబావుల కింద సాగు చేసిన వరికి కష్టమే. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి అంటూ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 73కు సవరణ. పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు. 111 జీవో నుంచి వట్టినాగులపల్లితో పాటు 9 ఊర్లకు విముక్తి. నేడు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం. ఇక రాజీనామాలతో ఈసురోమని అంటూ ఇస్రోలో కొన్ని నెలల్లో 100 మందికి పైగా సైంటిస్టులు రిజైన్లు, బీఆర్ఎస్లు. ఇక ఇస్రో జీతాలు చాలా తక్కువ ఉంటాయి. ప్రైవేట్లో భారీగా స్పేస్ స్టార్టప్లు అవి భారీగా జీతాలు ఇస్తుండటంతో ఆకర్షితులవుతున్న సైంటిస్టులు. కేంద్రం అప్రమత్తం. ఇకపై సైంటిస్టుల రాజీనామాలను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు పంపాలని ఆదేశం. E20 పెట్రోల్తో 18 లక్షల కారు పనికి రాకుండా పోయింది. 2 ఏళ్ల క్రితం కారు కొనుగోలు చేశారు. E20తో ఇంజన్లో తీవ్ర సమస్యలు. కస్టమర్కు కొత్త కారైనా ఇవ్వండి, లేదంటే 21.5 లక్షలు చెల్లించండి. మారుతికి ఛత్తీస్గఢ్ ఫోరం ఆదేశం. మొత్తం పాడాల్సిందే అంటూ వందే మాతరంలోని 6 పంక్తులు ఆలపించాల్సిందే. జాతీయ గేయాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా. 1971 నాటి చట్ట సవరణకు ఎన్డీఏ సర్కార్ బిల్లు. పునర్విభజన, మహిళా బిల్లు ఆమోదంపైన ఫోకస్. విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తుల స్వాధీనానికి వీలు కల్పించే బిల్లు కూడా.
ఒకే సంస్థ అధీనంలోకి విద్యా నియంత్రణ సంస్థలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, నేడు ఎన్డీఏ సమావేశంలో వ్యూహ రచన. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. యూనిటీ గోల్మాల్ అంటూ కేంద్ర పథకం, పీఎం ఏక్తా మాటున భారీ రియల్ దందా అంటూ అపర్ణ వంశీరామ్ బిల్డర్స్తో కలిసి కాంగ్రెస్ సర్కార్ పెద్దల స్కెచ్. రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్షంగా సుమారు 1600 కోట్ల నష్టం అంటూ ఈ వార్తనిచ్చారు. రాయదుర్గంలో నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలోనే పచ్చజెండా. డెవలపర్కు కేవలం లీజుకి ఇచ్చుకునేందుకు మాత్రమే నాడు అనుమతి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత ప్రణాళికకు సీఎం కోటరీ రీడిజైన్ చేసింది. 6 ఎకరాల్లో 2 టవర్ల నిర్మాణంతో తెర వెనుక అనధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. అగ్రిమెంట్లో కేంద్ర రాష్ట్రాల వాటా కింద 34% విస్తీర్ణం కుదింపు. ఎకరా 237 కోట్ల విలువ చేసే చోట నిర్మాణ సంస్థకు భారీ మేలు. డెవలపర్ వాటా కింద 66%, 17.82 లక్షల చదరపు అడుగులు. డెవలపర్ వాటా అమ్ముకునేందుకు వీలుగా నిబంధనల్లో మార్పు చేశారు. అంటే గతంలో అనుమతి ఇచ్చినప్పుడు కేవలం లీజుకి ఇచ్చుకునేందుకు మాత్రమే అనుమతి ఉండే, ఇప్పుడు అమ్ముకునేందుకు కూడా అనుమతి ఉంది అని చెప్పేసి యూనిటీ గోల్మాల్ అంటూ వార్తను ఇచ్చారు. ఇక కరెంటు కోతలపై కన్నెర్ర అంటూ పవర్ కట్తో ఎండుతున్న పంటలు, రోడ్డెక్కుతున్న రైతన్నలు. కాంగ్రెస్ ది ప్రజాకంటక పాలన అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిక్లరేషన్ పేరిట యువత, నిరుద్యోగులకు దగా, నయవంచన, కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిద్దాం. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు ఉంది. కాంగ్రెస్ కోతల సర్కార్ అంటూ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. రాజకీయ ప్రతీకారంతోనే అంటూ వారిద్దరూ చట్టాన్ని ఉల్లంఘించలేదు, స్వార్థ ప్రయోజనాల కోసమే వైసీపీ నేత ఆళ్ల ఫిర్యాదు చేశారు. అసైన్డ్ జీవోతో నష్టపోయామని ఒక్క గ్రామస్తుడు రాలేదు. సిఐడి కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కీలక విషయాలు అంటూ ఈ రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఇచ్చిన జీవోపై సిఐడి నమోదు చేసిన కేసు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్ప మరొకటి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు నేరపూరిత చర్యను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. శాసనసభ తీసుకున్న నిర్ణయాలకు నాయకులను శిక్షించడం అంటే వారిని ఎన్నుకున్న ప్రజలను శిక్షించడమే అని వ్యాఖ్యానించింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక తెలుగు విద్యార్థులకు ర్యాంకుల పంట. నీట్ యూజీ ఫలితాల వెల్లడి. 11.21 లక్షల మంది అర్హులు. 22 నుంచి తల్లికి వందనం. ఈ విద్యా సంవత్సరంలో 67.47 లక్షల మంది విద్యార్థులు అర్హులు. పరిశీలన పూర్తయిన 64.76 లక్షల మందికి నిధులు విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక జయ జయ జగన్నాథ అంటూ పూరి శ్రీ క్షేత్రంలో వైభవోపేతంగా రథయాత్ర సాగింది. వేడుకలో అపశృతి, తొక్కిసలాటలో 2 చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. కక్షతోనే కేసు అంటూ చంద్రబాబుపై రాజధాని అసైన్డ్ పిటిషన్లు కొట్టేస్తూ హైకోర్టు వ్యాఖ్య. కేసులో చంద్రబాబు, నారాయణలను యాంత్రికంగా దౌర్జన్యపూరితంగా చేర్చారు. దురుద్దేశంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లైంట్ చేశారు. పాలనా నిర్ణయాలకు నేరం ఆపాదించలేం. నష్టపోయామని రైతులెవరూ కోర్టుకు రాలేదు. సిఆర్డీఏ నిర్ణయాలకు చట్టపరమైన రక్షణ, దాని ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. ఆరోపణలన్నీ నిరాధారమైనవే, అందుకే పిటిషన్లని కొట్టేస్తున్నామన్న హైకోర్టు. నాటి అరాచకానికి నేడు అండ. గజపతి రాజుల భూముల కేసులో కొత్త కోణం. నాటి కలెక్టర్, ఆర్డీఓను కాపాడేందుకు ప్రయత్నం. జగన్ హయాంలో వైసీపీ ఆఫీసుకు ఎకరం స్వాహా. ప్రైవేటు భూమి అడ్డగోలుగా ప్రభుత్వ భూమిగా మార్పు. మండల స్థాయిలోనే నిర్ణయం. కలెక్టర్, ఆర్డీఓల ఆమోదం. కూటమొచ్చాక గతేడాది కలెక్టర్కు అశోక్ ఫిర్యాదు. నేటికీ జరగని న్యాయం. విచారణ కూడా చేయని వైనం. పాపమంతా నాటి తహసీల్దార్పై నెట్టేందుకు యత్నం. మంత్రి వద్ద పనిచేస్తున్న ఓ డిప్యూటీ కలెక్టర్ చక్రం. ఇక సెప్టెంబర్లో పురపోరు, తర్వాత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు, చివరగా గ్రామ పంచాయతీలకు స్థానిక సమరానికి సిద్ధమవ్వండి. ఈ ఎన్నికల్లో 3 పార్టీల నడుమ 80-15-5 నిష్పత్తుల్లో సీట్ల పంపిణీ. టీడీపీ కోఆర్డినేటర్లకు లోకేష్ స్పష్టీకరణ. నెక్స్ట్, సాక్షి. సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
జగన్ 2.0 సూపర్ యాప్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపు. మరోవైపు పెరుగుతున్న కోవిడ్ కేసులు అంటూ వార్తనిచ్చారు. ఇక కొందరికే తల్లికి వందనం అని చెప్పేసి మరో వార్తను చూడొచ్చు. తెల్లబోయిన ప్రభుత్వ వైద్యం అంటూ రాష్ట్రంలో కుంటుబడ్డ ప్రభుత్వ వైద్య రంగం తేట తెల్లం చేసిన ఎన్ఎంసీ 2026-27 సీట్ మ్యాట్రిక్స్ అంటూ 5 కోట్ల జనాభా ఉన్న ఏపీలో 19 మెడికల్ కాలేజీలు, మనకంటే చిన్నదైన తెలంగాణలో 36 ప్రభుత్వ కాలేజీలు, 75 లక్షల జనాభా ఉన్న హిమాచల్లో 6 కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7 ప్రభుత్వ కాలేజీలకు అనుమతి, వాటిలో 4 ఛత్తీస్గఢ్ రాష్ట్రానికే. ఏపీలో పీపీపీలో ప్రభుత్వ వైద్య విద్య ప్రైవేటుకు దారాదత్తం అంటూ ఈ వార్తనిచ్చారు సాక్షిలో. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.